టాలీవుడ్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వార్తల్లో హైలైట్ అవుతుంది. నూరు జారి ఇబ్బందుల పాలవుతుంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నిజానికి ఆమె బాలీవుడ్లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆమెకు క్రేజ్ రాలేదు. దాంతో ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నిజానికి ఆమెకు ప్రస్తుతానికి తెలుగులో అయితే చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు. బాలీవుడ్లో మూవీ ఆఫర్స్ రావడంతో అక్కడ పలు సినిమాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన దేవా అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఆమె అల్లు అర్జున్తో కలిసి చేసిన అల వైకుంఠపురం సినిమా గురించి వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆమె నోటి దూలే ఆమెకు శాపంగా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, దేవా ప్రమోషన్లో ఆమె మాట్లాడుతూ అలా వైకుంఠపురంలో మూవీ ఒక తమిళ్ మూవీ అని నోరు జారింది. ఆ సినిమాని కూడా హిందీలో బాగా ఆదరించారంటూ కామెంట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆమె మీద ఫైర్ అవుతున్నారు. నిజానికి ఆ సినిమాతోనే ఆమెకు స్టార్డమ్ వచ్చింది. అలాంటి సినిమాను మర్చిపోయి తమిళ సినిమాని ఎలా అంటుంది అంటూ వాళ్ళంతా ఫైర్ అవుతున్నారు. నిజానికి డీజే సినిమా కూడా నార్త్లో పెద్ద హిట్ అంటూ ఆమె కామెంట్ చేసింది. అంటే సౌత్లో హిట్ కాలేదా అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె సినిమా గుర్తులేక అలా అన్నదో లేక నిజంగానే అవగాహన లేక మాట్లాడిందో తెలియదు, కానీ మొత్తానికి ఆమె అల్లు అర్జున్ అభిమానులకి టార్గెట్గా మారిందని చెప్పాలి. ప్రస్తుతం పూజా హెగ్డేపై రకరకాల వార్తలు, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి తాను అన్న మాటలను వెనక్కి తీసుకుని అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సారీ చెబుతుందేమో చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది. ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే తెలుగులో అయితే సినిమాలు ఏమీ లేవు, కానీ తమిళ్లో మాత్రం ఓ సినిమా చేస్తుంది. ఇక హిందీలో హిట్ సినిమాలు పడలేదు, కానీ సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో బాలీవుడ్కి షిఫ్ట్ అయిందని టాక్.